వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధేశ్వరన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వివిధ జిల్లాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కులాల నుంచి వచ్చినటువంటి లీడర్స్ అందరికీ, నాయకులకు అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నా పేరు ఎడెల్లి మల్లయ్య అన్న, జనగామ డిస్టిక్, కొడకళ్ళ మండలం, రామవరం విలేజ్ అన్న. నేను ఇంతకుముందు నారాయణ చైతన్యలో ఫ్యాకల్టీగా పనిచేసిన, అక్కడ కూడా కుల వ్యవస్థ అనేది ఎవడైతే రెడ్డి ఉన్నాడో వాడే ప్రిన్సిపాల్ అవుతాడు, వాడే డీన్ అవుతాడు, వాడే ఏజిఎం అవుతాడు. నేను 2007 నుంచి స్కూల్లో పనిచేసిన, 2014 దాకా మా ఊరు స్కూల్లోనే చేసిన, 2014 నుంచి నారాయణ చైతన్యలో చేసిన ఫ్యాకల్టీగా. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన, దగ్గరికి పోయి ఆగిన. 4 జాబులకు మొన్ననే ఇద్దరు జాక్పాట్ వ్యక్తులు ఉన్నారు మన భారతదేశంలో. ఒక ఆయన నరేంద్ర మోడీ, రెండో ఆయన రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరే జాక్పాట్ వ్యక్తులు, అందరూ పనిచేసిన వాళ్ళే అన్ని పార్టీలలో. అయితే ఆయన నోటిఫికేషన్లు ఇచ్చిండు, ఈయనేమో అమ్ముకున్నాడు. ఇదేనట్టు స్టోరీ. అయితే ఇక మన దగ్గరికి వద్దాం. ఇక కులాల వైజ్గా విభజించి పాలించు అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉందన్న. ఒకడు పని చేయాలి, ఇంకొకడు హ్యాపీగా బతకాలి, సంతోషమైనటువంటి జీవితం కొనసాగించాలంటే వాడిని అణచివేతకు ఒత్తిడికి గురి చేసి కట్టు బానిసలు, పెట్టు బానిసలుగా తయారు చేసిరన్న మన భారతదేశంలో. అయితే విప్లవం ఎక్కడైతే వస్తుందో, ఎక్కడైతే ప్రశ్నిస్తారో అక్కడనే అభివృద్ధి జరుగుతుంది. అందుకే రష్యా అతి తొందరగా అభివృద్ధి చెందింది, అందుకే చైనా అతి తొందరగా అభివృద్ధి చెందింది. మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందలే. కొంతమంది విప్లవకారులు ఉంటే వాళ్ళ కాల్చివేతకు గురవుతారు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు జైలు పాలవుతారు. ఇవాళ యువత ఏ విధంగా తయారైందంటే బిర్యానీ పొట్నం, వాటర్ బాటిల్, ఈ మూడే అన్న. ఎందుకంటే తినడానికి బిర్యానీ కావాలి, తాగడానికి మందు కావాలి. ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటే వైన్స్ అన్న మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ. ఇది యువతను పాడు చేసేటువంటిది. ఇది కొత్త సంస్కృతిని తీసుకొచ్చింది. అయితే వాళ్ళ బిజినెస్ కోసం ఎంతైనా చేస్తారు. కాబట్టి 6% ఉన్నటువంటి రెడ్డి వెలమ కులాలు ఇప్పటి నుంచి కాదు, కాకతీయుల కాలం నుంచి కూడా ఏమైంది అని అంటే, వెలమలు అనే వాళ్ళు నాయంకర్లు ఉండే, వాళ్ళే గుణబుద్ధారెడ్డి లాంటి వాళ్ళు. ఇప్పుడు కూడా గదే రెడ్లు, గదే వెలమలు ఏం చేస్తుండ్రంటే, ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళను మ్యానిపులేట్ చేసి, వాళ్ళను రకరకాలుగా బానిసలుగా తయారు చేసి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. సిచ్యువేషన్ ఏంటంటే, మన అవసరాన్ని వాడు ఏం చేస్తుండంటే క్యాచ్ చేసుకుంటుండు. దీనికి ఏం కావాలి? చిన్న అవసరం ఏంది? ప్రభుత్వాన్ని నడిపేది వాళ్ళే. ప్రభుత్వంలో బానిసలుగా చూసేది మాత్రం మనమన్నా, బానిసలుగా తయారయ్యేది మాత్రం బడుగు బలహీన వర్గాలు. కాబట్టి జనాభా ప్రాతిపదికన ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాలు ఉన్నారో, ఇది కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్టే, కానీ నిలబడాలి ఇది. ఎందుకనంటే, మనవాడు ఆ పార్టీలోనికి పోయి వాని కోసం ఒక బానిసగా పనిచేయకుండా, వాని జెండాను మోయకుండా, డప్పులు కొట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి నినాదాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. ఎందుకనంటే, మన జనాభాలో మనమే ఎక్కువ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా వర్క్ చేసి ఏం చేయాలంటే, మన ఓట్లు, మన సీట్లు, మనమే అసెంబ్లీ పోవాలి, మనమే పార్లమెంట్ పోవాలి, మనమే మన చట్టాలను తయారు చేయాలి. ఈ సమాజాన్ని అభివృద్ధి చెందడానికి జ్యోతిబా ఫులే 1800 సంవత్సరంలోనే ముందడుగేస్తే ఆయన ఇబ్బందులకు గురైండు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిస్థితిలో ఓడిపోయినటువంటి పరిస్థితి, ఓడగొట్టిండ్రు ఆయన. ఎంఆర్ జయాకర్ రాజీనామా చేస్తే తప్ప ఆయన రాజ్యాంగ పరిషత్లోనికి వెళ్ళలేదు. ఎందుకు అనంటే, ఒక విద్యావంతుడు, బుద్ధిమంతుడు,
ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి రాజ్యాంగ పరిషత్తులోనికి రానియకూడదు అని బ్రాహ్మణులు వైశ్యులు ప్రయత్నం చేసినటువంటి వ్యవస్థ ఆ రోజే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రోజు వాళ్ళే చట్టాలను తయారు చేస్తున్నారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇలా నరేంద్ర మోడీ వెళ్ళగా చట్టాలను తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మన వాళ్ళకి అర్థం కావట్లే. మనవాడు ఫస్ట్ ఒక విద్యావంతుడు కావాలి, ఒక వ్యాపారవేత్త కావాలి, ఒక రాజకీయ నాయకుడు కావాలి. అప్పుడే అన్ని కులాల నుంచి అభివృద్ధి చెందుతారు, మనకే రాజ్యాధికారం వస్తుంది. అది జరగాలంటే ప్రత్యేకంగా ఎవరైతే మీలాంటి వక్తలు ఉన్నారో మంచి సలహాలు సూచనలతోని సమాజ అభివృద్ధి కోసం యువతను ముందు ఒక ఎడ్యుకేటెడ్ చేయాలని నేను సవినయంగా తెలియజేస్తున్నా. అంటే ఇవాళ ఒక వెలమ పార్టీ పెడితే ఆయన జెండా మోయడానికి మనమే ముందున్నాం, డప్పు కొట్టడానికి మనమే ముందున్నాం, ఎగరడానికి మనమే ముందున్నాం. ఎందుకన్నా వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత. మనోడు ఎవడని వస్తే అరే వీడేదో తింటాండ్రా, మన కోసం కాదురా వాని కోసమే వచ్చిండ్రా లీడర్ అయ్యి నువ్వు పోకురా అంటాడు వీడి ముందే. నాకు తెలిసి అన్నీ చూసిన 2001లోనే ఎంఆర్పిఎస్ నుంచి స్టార్ట్ చేసిన, అన్ని ఉద్యమాలలో తిరిగినా, సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన కృష్ణానతోని. అయితే ఏంటంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.